హైదరాబాద్ పేరు చెప్తే మనకు ఫస్ట్ మూసీ నది గుర్తొస్తుంది. మూసీ కానీ ఇప్పుడు మూసి పేరు చెప్తే ఏం గుర్తొస్తుందంటే సావగొట్టి చెవులు మూసి జనాలను ఇళ్ళకెళ్ళి ఎల్లగొట్టి వాళ్ళ ఇండ్లు కూలగొట్టి ఇది గుర్తొస్తుంది. ఇప్పుడు మూసీ నది పేరు చెప్తే, హైదరాబాద్ పేరు చెప్తే. సుందరీకరణ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ కూలగొట్టాల్సింది ఇల్లు కాదు, మూసీ నదిని ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే ఏంది? అందులో ఉన్న చెత్త, గదరు, మురికి నీళ్లు అవి క్లీన్ చేయాలి. అవి ఎట్లా ఉన్న నీళ్లు అట్నే ఉంటాయి, ఎట్లా ఉన్న చెత్త అట్నే ఉంటుంది. ఈ కంపెనీలు కావచ్చు, ఈ జనాల ఇళ్ళకి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ మురుగు నీళ్ళు కావచ్చు, చక్కగా మూసీ నదులకే వదులుతారు. ఆ నదిని క్లీన్ చేసే దాని మీద లేదు, కానీ ఆ నది క్లీన్ చేస్తామనే పేరుతోటి ఒక ప్రాజెక్టు పెట్టి కొన్ని లక్షల కోట్ల పైసలు దానికి కేటాయించి దాంట్లో ఎట్లా పక్కకు మిగిలించుకోవాలి, ఎట్లా ఆ లక్షల కోట్లకి వెళ్ళి మనం సంచిలు వేసుకోవాలనే దాని మీద ఉన్న సోయి నిజంగా మూసీ నది ప్రాజెక్టు సుందరీకరణ మీద ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆ సుందరీకరణ ప్రాజెక్టు మీద సోయి ఉంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టాలనే ఆలోచన రాదు. డెవలప్మెంట్ అంటే డిస్ట్రాక్షన్ గానే కాదు, ఇల్లు కూలగొట్టి చేసేది అసలు డెవలప్మెంట్ గానే కాదు, విధ్వంసం అంటారు దాన్ని. ఏమన్నా అంటే బఫర్ జోన్లో ఉందని, హైడ్రా వచ్చి బఫర్ జోన్లో ఉంది కాబట్టి మీ ఇల్లు కూలగొడతామని చెప్పేసి నోటీసులు ఇస్తారు. బఫర్ జోను ఎంత ఉందనేది హైడ్రాకు తెలుసు, ఆ ఆఫీసర్లకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు బఫర్ జోన్లోకి వచ్చిందా, ఇల్లు కట్టుకున్న తర్వాత బఫర్ జోన్ పెరిగిందా, కనీసం ఆ మూసీ నది ఎక్కడి వరకు బఫర్ జోన్ అనేది ప్రకటించకుండా వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు అనుమతులు ఇచ్చేది ఈ ప్రభుత్వమే. నిజం చెప్పాలంటే గత 10 ఏళ్ల కన్నా ముందు కట్టుకున్న వాళ్ళు, 15 ఏళ్ల క్రితం కట్టుకున్న వాళ్ళు, 20 ఏళ్ల క్రితం కట్టుకున్న వాళ్ళ ఇండ్లు అవన్నీ కూడా 2004లో, 2009లో, 2000 సంవత్సరంలో అప్పుడు కట్టుకున్న ఇల్లు ఇప్పుడు ఊలగొడుతున్నారు. అప్పుడు ఇచ్చిన అనుమతులు ఏంది? అప్పుడు బఫర్ జోన్ అనేది లేదా? బఫర్ జోన్ ఒకటి ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలియదా? ఇది మూసీ నదిలో ఇల్లు కట్టుకుంటున్నారని అప్పటికి తెలియదా? తెలుసు. కానీ నిజంగా మూసీ నది ప్రాజెక్టు, నేను మూసీ నదిని క్లీన్ చేయాలి, సుందరీకరణ చేయాలి అనేది గంగా నది దానికి సంబంధించినటువంటి ఆ సుందరీకరణ, గంగా నది ప్రక్షాళన అనేది కొన్ని సంవత్సరాలకెళ్ళి అది వాయిదా పడుకుంటూ వస్తున్నది. ఎందుకు ఇది సాధ్యం కాదంటున్నా అంటే జనావాసాల మధ్యలోకి ప్రవహిస్తున్న నదిని సుందరీకరణ చేయడం, ఆధునీకరణ చేయడం కొంత వ్యవధితోటి కొన్ని సంవత్సరాల కష్టంతో కూడుకున్న పని. దానికి ఫస్ట్ దీన్ని ప్రక్షాళన చేయాలి. ఇందులో ఉన్న ఆ చెత్త, మురికిళ్ళు అవి తీసేయాలి. అవి తీసేయకుండా ఆ మూసీ నది పక్కన కట్టుకున్న ఆ ఇండ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్ల మీద పడేసి కళలు కానీ డబ్బులు కూడా పెట్టుకొని లోన్లు చేసుకొని కట్టుకున్న ఇండ్లు కూలగొట్టి మూసీ నది ప్రాజెక్టు కడతా, ఆ ప్రాజెక్టు ఒడ్డుకు గాంధీ తాత విగ్రహం పెడతా అంటే ఆ ఇల్లు కూలగొడుతూ ఊరుకుంటాడా? ఆ ఇల్లు పోగొట్టుకుంటూ ఊరుకుంటాడా? ఎంతమంది కన్నీళ్ళ బాధ. హైదరాబాద్లో మూసీ నది అనేది హైదరాబాద్ పొడుగున అనంతగిరి కొండలకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ దాటిన దాకా ఒక 55-60 కిలోమీటర్లు మూసీ నది వాడుతుంది. ఈ 55-60 కిలోమీటర్ల పొడుగున ఉన్న ఇండ్లను కూలగొట్టాలంటే ఎన్ని ఇండ్లు అవుతాయి? కొన్ని వేల ఇండ్లు అవుతాయి. ఇంకా మధు పార్క్ అని బాపు గారి దగ్గర మధు పార్క్ అని కూలగొడతామని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు. ఆ ఒక్క మధు పార్క్ అపార్ట్మెంట్లోనే 500 కుటుంబాలు, దాదాపు 3000 నుంచి 4000 మంది పిల్లలు, ముసలోళ్ళు, ఆడోళ్ళు అందరూ ఉంటారు. ఆ ఒక్క అపార్ట్మెంట్ ద్వారానే 4000 మంది మనుషులు రోడ్డు మీద పడితే ఈ మొత్తం ఈ మూసీ నది పొడుగున ఉన్నటువంటి ఆ ఇండ్లు, నివాసాలన్నీ బఫర్ జోన్ పేరుతోటి, మూసీ ప్రాజెక్టు పేరుతోటి కూలగొడితే ఎన్ని లక్షల మంది అవుతారు? ఒక అపార్ట్మెంట్నే 4000 మంది ఉంటే ఎన్ని వేల ఇళ్ళు అయితే ఎన్ని లక్షల మంది అవుతారు? అంతమంది లక్షల మందిని రోడ్డు మీద పడేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టి అలా బతుకులు ఆగం చేసి కట్టే విగ్రహాలు చేసే అభివృద్ధి ఎందుకు? ఇదే మూసీ ఒడ్డున ఈ నాగోళ్ళ శిల్పారామం అని కట్టింది గత ప్రభుత్వం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, ఒక్క ఇంటి గోడకున్న సున్నం పెచ్చు కూడా ఊడలేదు. అంటే గత ప్రభుత్వం ఏదో గొప్పగా చేసింది, గత ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం అని కాదు. కూలగొట్టకుండా కూడా కట్టుడు వస్తుంది, కూలగొట్టకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు. ఇదే మూసీకి 2 వైపులా వాకింగ్ ట్రాక్లు పెట్టారు, పార్కులు పెట్టారు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పచ్చడి చెట్లు పెంచారు. ఒక పార్కు కట్టి, శిల్పారామం అనే ఒక పార్కు కట్టి అందులో ఒక విహార
విహారయాత్రలకు ఒక టూరిస్ట్ స్పాట్ లాగా దాన్ని మార్చి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇది ఉపయోగపడుతుంది. నువ్వు ఇల్లు కూలగొడితే వాని ఇల్లే వానికి కాకుండా పోతున్నప్పుడు నువ్వు ఈ మూసి సుందరీకరణ ప్రాజెక్టు పెట్టి అపార్ట్మెంట్లు కట్టి అలా షాపింగ్ కాంప్లెక్స్లు పెడితే ఇల్లు కూలగొట్టుకు ఇడికి ఉన్నోనికి కదా నువ్వు కట్టాల్సింది. నువ్వు ఇది డెవలప్ చేస్తే దీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపయోగపడాలి. ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారం చేసుకునే కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నోనికి కాదు. నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్లు కావాలనుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలనుకుంటే దాని కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. కానీ ఉన్న ఇల్లు కూలగొట్టి నేను అభివృద్ధి చేస్తా అంటే అది అభివృద్ధి కానే కాదు, విధ్వంసం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక ముఖ్యమైన విషయం, ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా కూలగొట్టుడే తప్పించి ఇప్పటిదాకా ఒక్క ఇటుక పెట్టి నిర్మాణం చేసింది లేదు. కట్టుకుంటూ పోతే అది పాలన అంటారు, నిర్మాణం అంటారు, అభివృద్ధి అంటారు. కూలగొట్టుకుంటూ పోతే విధ్వంసం అంటారు. సో ఇందిరమ్మ రాజ్యం అని పొద్దున్న లేసి చెప్తారు కదా. ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లయితే పేదల నోర్లు మూసిర్రో, ప్రశ్నించిన వాళ్ళకి గొంతు నొక్కిర్రో, ఇప్పుడు కూడా సేమ్ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, జర్నలిస్టులు అయినా సోషల్ మీడియాలో అయినా ప్రశ్నిస్తే కేసులు. ఇక డెవలప్మెంట్ పేరు చెప్పి ఇండ్లు కూలగొట్టుడు, జనాల పొట్టగొట్టుడు. సో దీన్ని విధ్వంసం అంటారు, అభివృద్ధి అన్నారు. మార్పు అంటే ముందుకెళ్ళేది మార్పు, బొందబెట్టేది మార్పు కాదు. ఇలాంటి మార్పు మీద ప్రజలు తిరగబడతారు. ఇప్పటికే మూసీ బాధితులు, గాంధీ సాగర్ ప్రాజెక్టు బాధితులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈ మూసీ ఒడ్డున నాగోళ్ళ కట్టినటువంటి ఈ శిల్పరామ ఏదుందో దాన్ని ఎట్లా కట్టారు, దానివల్ల ఇల్లు కూడా కొట్టిరా ఏమైనా అయినా అని చెప్పేసి ఆ నాగోళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో ఇట్లా వాళ్ళు మొత్తం మూసీ బాధితులు అందరూ కలిసి బయటకు వెళ్తే అది మీ ప్రభుత్వానికి ప్రమాదం. ప్రభుత్వానికే కాదు, ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రమాదం. మేలుకోకపోతే ఈ ప్రమాదం అనేది ఉప్పెన అవుతుంది. ఈ మూసి నదిలే మిమ్మల్ని మూసేసే రోజు వస్తుంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.